మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతుంది, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అఘాయిత్యం అయితే జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఏదన్నా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ ఏంటి, మైకులు తీసుకెళ్ళిపోతారు, మీడియా వస్తుంది, ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆమె దగ్గరికి తీసుకెళ్తారు, ఆమెను హైలైట్ చేస్తారు. చేసిన వాళ్ళని ఏం చేస్తారు, పట్టుకుంటాము చేస్తాము అంటారు, వాళ్ళ ఫేస్ని హైడ్ చేస్తారు, వాళ్ళని చూపించరు. అలా ఎందుకు సార్? ఫస్ట్ వాళ్ళని చూపించాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఒకరిలో భయం అనేది వస్తుంది. ఏం చేస్తారు, ఏముందిలే చేద్దాంలే మేము చేస్తున్నాము అనే మాటే ఉంటుంది. కానీ ఫస్ట్ అనేది ఫార్వర్డ్ స్టెప్ ఎవరు తీసుకోరు. ఫస్ట్ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే చేసేటప్పుడు వాళ్ళకి భయం అనేది కలిగించాలి. ఫస్ట్ ఎందుకు మనం చేస్తున్నాం, మన ఇంట్లో కూడా ఉన్నారు అనే ఆలోచన అనేది వస్తే ఫస్ట్ వాళ్ళకి అది అట్లాంటిది రాదు సార్. మెయిన్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో లేదంటే మెన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఫస్ట్ మనం ఏమంటారు అవగాహన కల్పించాలి. గర్ల్స్ దగ్గరకు వచ్చేసి వాళ్ళని ఇది చేసుకొని మీరు ఇట్లా ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎవరు ఆ ప్లేస్కి వెళ్ళరు, ఎవరికి కావాలని అట్లాంటి ఇన్సిడెంట్ కావాలని కోరుకోరు. ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళల్లో అలాంటి ఆలోచన వస్తుంది. ఫస్ట్ అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళలో అలాంటి ఆలోచన రాకుండా చేయాలి. అది ఎవరు చేయట్లేదు. ఎవరైతే అట్లా ఇన్సిడెంట్కి అయి ఉంటారో వాళ్ళనే హైలైట్ చేస్తారు. సో బాధితురాల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, అది మీడియాని కారణం చెప్తారు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సార్, సారీ. బాధితురాలే అంటారు కానీ బాధించిన వాడిని ఎవరు అనట్లేదు కదా సార్.